హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ చిలకముక్క పూలు ఎంత బాగున్నాయో. అసలు కలరు ముద్దగా చాలా బాగున్నాయి, కానీ సాయంత్రానికి రాలిపోతాయి. చాలా బాగున్నాయి. ఇవైతే మన దగ్గర 3 కలర్స్, లైట్ పింకు, డార్క్ పింకు. ఇవి ఒకటి ఎప్పుడు సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయింది ఈ మొక్కలు మన గార్డెన్లో వేసి. అయితే ఇంకా మొక్కలు అలా ఉండి దీనికి ఎక్కువ తెగులు వస్తుంది, తెల్లగా పట్టేస్తుంది అన్నమాట కొన్ని ఫ్లవర్స్ వచ్చిన తర్వాత. ఇక నేను ఆ ఫ్లవర్స్ కొనలేదు, ఆ మొక్కలు కొనలేదు. ఎక్కడో విత్తనం పడింది మన గార్డెన్లో, విత్తనాలు తీసి ఉంచుతాను, కానీ ఎక్కడో పెట్టాను గుర్తులేదు. డబ్బాలో చక్కగా కాయలు వస్తాయి. ఆ కాయలన్నీ తీసి పెట్టుకుంటే మళ్ళీ మనం టబ్లో చల్లితే చాలు వచ్చేస్తాయి. ఏదో టబ్లో చల్లేస్తాను నేనైతే ప్రస్తుతానికి. విత్తనాలు ఉంటే అవి మొలకలు వచ్చిన తర్వాత చిన్న డబ్బాలో పెట్టేస్తా. ఇవైతే నాకు ఎక్కడ పెట్టానో గుర్తులేదు. ఇంకా ఈ మధ్యన రీసెంట్గా నేను నర్సరీకి వెళ్తే అక్కడ 3 కలర్స్, లైట్ పింకు, డార్క్ పింకు, అలా మూడు కలర్స్ 4 కలర్స్ ఉంటే అవి మొక్కకి కాయలు ఉన్నాయి, ఎండు కాయలు. ఆ కాయలు తీసుకొచ్చాను అనమాట, మొక్క కొనకుండా. నర్సరీలో మొక్కకుంటే 4 తెచ్చానమాట మొక్కలకి. అవి చల్లుతాను, ఇంకా ఏదో ఒక టబ్బులో చల్లితే వచ్చేస్తాయి. అవి ఒకటి. ఇంకా చంద్రకాంత్ పువ్వులు అంటారు కదా, ఆ విత్తనాలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు చల్లితే శీతాకాలం వస్తాయి చంద్రకాంత్ పువ్వులు. ఇంకా ఒక మొక్క ఉండాలి ఎక్కడో మనకి, ఆ మొక్క ఉంది. ఇంక వేరే విత్తనాలు కూడా కలర్స్ చల్లుతా. చూడండి, మనం ఎక్కడికన్నా వెళ్తే కొమ్మ తీసుకొచ్చుకోకుండా విత్తనాలు తెచ్చామనుకోండి, చక్కగా వేసుకోవచ్చు. కొమ్మ అయితే మనం కొమ్మ కానీ వేర్లతో కానీ మొక్కని లాక్కొచ్చేస్తాం గబాలన. అవి తొందరగా బతకవు. మనం ఇంటికి వచ్చేటప్పటికి ఆలబడిపోతాయి, ఇంకా బతకవు అన్నమాట. ఎక్కడికన్నా వెళ్తే విత్తనాలు సేకరించుకోండి, చక్కగా మన డబ్బుల్లో చల్లుకుంటే వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి.